హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్యాండ్ మేళం మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక మూవీ స్టార్ట్ అవ్వడమే గిరి ఒక సాధారణమైన కుటుంబంలో జన్మించినవాడు. గిరికి రాజీ అనే మరదలు కూడా ఉంటుంది. అయితే రాజీ వాళ్ళ నాన్న గిరితో కలవద్దని రాజీతో చెప్తూ ఉంటాడు. కానీ రాజీ మాత్రం గిరితోనే ఆడుతూ ఉంటుంది. వాళ్ళ నాన్న మాటలు కూడా పట్టించుకోదు. కొన్ని రోజుల తర్వాత స్కూల్ డేస్లో కూడా నువ్వు నా కాబోయే భార్యవు, ఈ 10th క్లాస్లో కూడా నేనే ఫస్ట్ వస్తాను అని ఛాలెంజింగ్ అయితే చేస్తాడు రాజీకి. గిరి రాజీకి ఛాలెంజ్ చేశాడు కాబట్టి గిరి ఆ రాత్రి అంతా చదువుతాడు, ఎగ్జామ్స్ కూడా రాస్తాడు. గిరికి ఒక అలవాటు ఉంది, మ్యూజిక్ అంటే ఇష్టం. కానీ 10th క్లాస్లో స్కూల్ టాపర్గా రాజీ అయితే వస్తుంది, గిరి అయితే రాడు. అప్పుడు రాజీ అంటుంది, నువ్వు నాకు ఛాలెంజ్ చేస్తావా చి అని అంటుంది. ఆ తర్వాత పై చదువుల కోసం రాజీని సిటీకి అయితే పంపిస్తాడు వాళ్ళ నాన్న అయిన సాయి. రాజీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని గిరి ఊర్లో ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు రాజీ కోసం గిరి సిటీకి వెళ్తూ ఉంటాడు. రాజీ గిరితో అస్సలు ఏమాత్రం మాట్లాడదు. కొంత వయసు వచ్చిన తర్వాత గిరితో రాజీ వాళ్ళ నాన్న సాయి ఎలా అంటాడు, నా కూతురు పై చదువులు చదువుతుంది, నువ్వు మాత్రం ఏమీ సాధించలేదు అని అంటాడు. రాజీ వాళ్ళ నాన్న చెప్పిన మాటకి గిరి సీరియస్ అయ్యి ఒక బ్యాండ్ని అయితే స్టార్ట్ చేస్తాడు. ఆ బ్యాండ్లో వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే చేరుస్తాడు. చేర్చిన తర్వాత ఒక హాస్పిటల్కి ఈ బ్యాండ్ టీం వెళ్తారు. అక్కడే బ్యాండ్ వాయిస్తుండగా ఒక ముసలి అతను చనిపోతాడు. వాళ్ళ కొడుకు వచ్చి మా నాన్నని బాగానే చంపేశారు అని గిరికి 3,000 అయితే ఇస్తారు. గిరి అండ్ వాళ్ళ బ్యాచ్ మందు సిట్టింగ్ అయితే వేస్తారు. ఆ 3,000తో మందు సిట్టింగ్లో చికెన్ కర్రీ చూస్తుండగా హీరోయిన్ అయితే గుర్తొస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ బ్యాచ్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అయితే ప్రేమిస్తాడు. కానీ ఆ అమ్మాయి లేచిపోతుంది వేరే అబ్బాయితో. ఆ తర్వాత అదే అమ్మాయి సిటీ నుంచి ఊరికి వచ్చి పెళ్ళి నిశ్చయించుకుంటుంది. ఆ తర్వాత ఈ బ్యాచ్ అందరూ ఆ పెళ్ళికైతే వెళ్తారు. అక్కడ హీరో వాళ్ళ ఫ్రెండ్, నేను ఈ అమ్మాయిని ప్రేమించాను, ఈ అమ్మాయి నన్ను మోసం చేసింది, కానీ నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. అది చాలా తప్పురా అని గిరి చెప్తాడు. చెప్పిన తర్వాత ఈ బ్యాండ్ దగ్గరికి మ్యాంగో స్టూడియో తరపున ఒక అబ్బాయి అయితే వచ్చి, మీ బ్యాండ్ చాలా బాగుంది, మీరు ఒక మ్యూజిక్ కొట్టి యూట్యూబ్లో అప్లోడ్ చేసి నాకు ఆ వీడియో సెండ్ చేయండి, నేను మ్యాంగో మ్యూజిక్కి పంపిస్తాను, మీకు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది, మీకు ఇప్పుడు ఏమైనా స్టూడియో ఉందా అని అడగగా గిరి అంటాడు మ్యాంగో ఆఫీసర్తో, మాకుంది సార్ అని అంటాడు. ఆ తర్వాత సిటీ నుంచి చదువు పూర్తి చేసుకుని రాజీ తన ఇంటి దగ్గరికి అయితే వస్తుంది. అప్పుడే రాజీ వాళ్ళ నాన్న దగ్గరికి గిరి వెళ్ళి, నువ్వు ఏమీ సాధించలేవన్నావు కదా, నేను ఇప్పుడు స్టూడియో రెడీ చేస్తున్నాను, స్టూడియో ఓపెనింగ్కి నిన్ను పిలుస్తాను మామ, నువ్వు రావాలి అని వార్నింగ్ అయితే ఇస్తాడు రాజీ వాళ్ళ తండ్రికి. ఆ తర్వాత గిరి తను అనుకున్నట్లుగానే స్టూడియో నిర్మిస్తాడు. స్టూడియో ఓపెనింగ్కి మొత్తం అందరినీ పిలుస్తాడు. గిరి రిబ్బాన్ కట్ చేసి కొబ్బరికాయ కడుతుండగా కొబ్బరికాయ టెంక్ అనేది కరెంట్ బోర్డు స్విచ్కి టచ్ అయ్యి అక్కడ మొత్తం సర్క్యూట్ అయ్యి స్టూడియో మొత్తం బ్లాస్ట్ అవుతుంది. అలా బ్లాస్ట్ అయినప్పుడు గిరి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. సాయి తన కూతురైన రాజీని తీసుకుని ఇంటికైతే తీసుకువెళ్ళిపోతాడు. దీంతో మూవీ అనేది ఇంటర్వెల్. కళ్ళు తెరిచి చూడగా గిరి తన ఇంటి దగ్గర అయితే ఉంటాడు. ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ బాధపడుతూ ఉంటుంది. అమ్మ ఎందుకు బాధపడుతున్నావు అంటే, రాజీకి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు వాళ్ళ నాన్న అని గిరి వాళ్ళ అమ్మ గిరికి అయితే చెప్తుంది. అప్పుడు గిరి ఫ్యామిలీ రాజీ వాళ్ళ ఇంటికైతే వెళ్తారు పిల్లని అడగడం కోసం. మీకేముంది, మీకు డబ్బు లేదు ఏమీ లేదు అని రాజీ వాళ్ళ నాన్న గిరి వాళ్ళ పేరెంట్స్కి అయితే చెప్తాడు. ఆ తర్వాత బ్యాంక్ వాళ్ళు కూడా గిరి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి, మీరు లోన్ కట్టకపోతే మేము మీ ఇల్లుని కబ్జా చేసేసుకుంటాము అని చెప్తారు. మ్యాంగో ఆఫీసర్ గిరి దగ్గరకు వచ్చి, స్టూడియో ఎక్కడ ఉంది, స్టూడియో రెడీ అయిపోయిందా అని అడగగా గిరి ఏమాత్రం సమాధానం చెప్పకుండా ఇంటికైతే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో, రాజీ కన్నా మంచి అమ్మాయిని చూడండిరా, సెట్ చేయండిరా అని అడుగుగా గిరి కోసం ఒక అమ్మాయిని వెతుకుతూ ఉంటారు. చివరిగా రాజీ పెళ్లిలోనే ఒక అమ్మాయి అయితే కనిపిస్తుంది. ఆ అమ్మాయి కూడా గిరిని ఇష్టపడుతుంది. అదే టైంకి రాజీ పెళ్ళి కూడా జరుగుతూ ఉంటుంది. రాజీ పెళ్ళిలో రాజేష్ అనే అబ్బాయితో లేచిపోతుంది. లేచిపోయిన తర్వాత మొత్తం అందరూ రాజీ గురించి వెతుకుతూ ఉంటారు. ఎన్ని రోజులు వెతికినా రాజీ అయితే దొరకదు. రాజీ ఫైనల్గా గిరికి అయితే కనిపిస్తుంది. గిరి రాజీని తీసుకొచ్చి తన ఇంటి దగ్గర అయితే విడిచిపెడతాడు. విడిచిపెట్టిన తర్వాత ఆ సాయంత్రం రోజు రాజీని అడుగుతాడు,
నువ్వెందుకు పెళ్లి నుంచి వెళ్ళిపోయావు అని అడగగా నేను రాజేష్ ప్రేమించుకున్నా, అయితే రాజేష్ నన్ను మోసం చేశాడు అని రాజీ గిరికి అయితే చెప్తుంది. ఆ తర్వాత రోజు ఒక లెటర్ అయితే రాజీ కోసం వస్తుంది. రాజీకి ఆ ఊర్లో ఉన్న ఒక బ్యాంకులో జాబ్ అయితే వస్తుంది. జాబ్ కోసం డ్రాప్ చేయడం కోసం గిరి హెల్ప్ అయితే అడుగుతుంది. గిరి కూడా రాజీని బ్యాంక్ దగ్గరికి అయితే తీసుకువెళ్తాడు. ఆ తర్వాత రోజు నువ్వు లేచిపోయిన అమ్మాయివే కదా అని మొత్తం అందరూ రాజీని అయితే అడుగుతారు. అందుకు రాజీ చాలా బాధపడుతుంది. గిరి రోజు రాజీని బ్యాంక్ దగ్గరికి తీసుకువెళ్ళడం, పికప్ చేసుకోవడం, డ్రాప్ చేయడం అనేవి చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు బ్యాంక్ వాళ్ళు మళ్ళీ గిరిని లోన్ కట్టమని అడుగుతారు. అడగగా తనకు ఒక చాయిస్ ఇవ్వండి సార్ అని రాజీ బ్యాంక్ వాళ్ళకైతే చెప్తుంది. ఎందుకు ఇవ్వాలి మేము ఛాన్స్ అని బ్యాంక్ వాళ్ళు రాజీని ప్రశ్నించగా అతను మా బావ కాబట్టి నా శాలరీలో కట్ చేసుకోండి, కొంత లోన్ నా శాలరీలో కట్ చేసుకోండి అని రాజీ బ్యాంక్ వాళ్ళకైతే చెప్తుంది. అప్పటి నుండి గిరికి రాజీపై ఇష్టం పెరుగుతుంది. ఆ తర్వాత గిరి మ్యూజిక్ వీడియో కోసం రాజీని ఎంపిక చేసుకుంటూ రాజీతో ఒక వీడియో అయితే చేస్తాడు. ఆ వీడియో మొత్తం ట్రెండింగ్ అవుతుంది. ఆ తర్వాత మ్యాంగో మ్యూజిక్ ఆఫీసర్ వచ్చి మీ వీడియో మ్యాంగో స్టూడియోస్ వాళ్ళకి పంపించాను, వాళ్ళు మీ వీడియో నచ్చి మిమ్మల్ని మ్యూజిక్ కంపోజిషన్ చేయమన్నారు అని చెప్తాడు. అప్పుడు గిరి మ్యాంగో మ్యూజిక్ ఆఫీసర్ని ఇలా అడుగుతాడు, అన్న మీకు ఏ సహాయం చేయలేదు, నువ్వెందుకన్నా మాకు ఇంత సహాయం చేసావు అని అడగగా మ్యాంగో మ్యూజిక్ ఆఫీసర్ ఇలా చెప్తాడు, మా నాన్న చనిపోయేటప్పుడు మీరు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా బ్యాండ్ వాయించారు, అందుకే నేను ఇంత హెల్ప్ చేస్తున్నా. తన మ్యూజిక్ కాంపోజిషన్ పాపులర్ అవ్వడంతో మ్యాంగో స్టూడియోస్ వాళ్ళు 25 lakhs అయితే ఇస్తారు. ఆ ల్యాక్స్తో తన అప్పుని కూడా తీర్చేస్తాడు, లోన్ కూడా కట్టేస్తాడు. ఒకరోజు రాజేష్తో ఉండడం గిరి అయితే చూసి చాలా బాధపడి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు రాజీని నువ్వు రాజేష్తో ఎందుకు కలిసి ఉన్నావు అని అడగగా రాజేష్ పెళ్ళి ఉంది, పెళ్లి కార్డు ఇవ్వడం కోసం నా దగ్గరికి రాజేష్ వచ్చాడు అని రాజీ గిరికి అయితే చెబుతుంది. అప్పుడు గిరి చిన్నప్పుడు ఉన్న రాజీ వేరు, ఇప్పుడు ఉన్న రాజీ వేరు, నాకు చిన్నప్పుడు రాజీయే ఇష్టం, చిన్నప్పుడు రాజీ నేనే కావాలని అనుకునేది, కానీ ఇప్పుడు పెద్ద అయిన తర్వాత రాజీ నన్ను పట్టించుకోవడం లేదు అని ఎమోషనల్గా అడుగుతూ ఉంటాడు. అప్పుడు రాజీ అంటుంది గిరితో, నేను నిన్నే ప్రేమిస్తున్నానురా అని అంటుంది. గిరి రాజీ వాళ్ళ నాన్నను ఒప్పించి అండ్ రాజీ వాళ్ళ నాన్న కూడా గిరిని అర్థం చేసుకుండి తన కూతురిని గిరికి ఇవ్వడం కోసం రెడీ అవుతాడు. ఆ తర్వాత గిరి రాజీ పెళ్ళైతే జరుగుతుంది. దీంతో మూవీ అనేది ఎండ్ అవుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ మూవీస్ రివ్యూస్ ఎక్స్ప్లెనేషన్స్.